నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల ప్రక్రియలో తొలి అడుగు వేసింది. 129వ రాజ్యాంగ సవరణకు ప్రథమ అంకాన్ని పూర్తి చేసింది. వారం క్రితం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమోదించిన అనంతరం దీనిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. 148 ఓట్లతో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. దాంతో జేపీసీకి బిల్లు పంపించడానికి మార్గం సుగమమైంది. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లుపై కేవలం ప్రజలు, అధికారులు, మాజీ స్పీకర్లు తదితరుల అభిప్రాయాలను సేకరిస్తుందే తప్ప నిర్ణయం తీసుకోదు. దానికి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే గడువు పొడిగిస్తారు. ఈ కమిటీలో 31 మంది సభ్యులుంటారు. అత్యధికంగా అధికార పార్టీ సభ్యులుంటారు. ఈ బిల్లుకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటు వేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, వామపక్షాలు సహా ఇండియా కూటమి పార్టీలు ఓటు వేశాయి. ఇక జమిలీ ఎన్నికలకు 5 రాజ్యాంగ సవరణలు చేయాలి. 129వ రాజ్యాంగ సవరణ చేయాలంటే సభలో 2/3 మెజార్టీ లభించాలి. అలాగే 82A నిబంధన, 83వ నిబంధన, అసెంబ్లీ ఎన్నికల కాల పరిమితికి 172వ నిబంధన, 327వ నిబంధనలకు పార్లమెంట్ ఆమోదిస్తేనే జమిలీ ఎన్నికలు సాధ్యమవుతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఇక ప్రస్తుత లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. ఇక అప్పటి నుంచి 5 ఏళ్ల కాల పరిమితి లెక్కిస్తారు. ఆ తర్వాతే జమిలీ ఎన్నికలు అంటే టెక్నికల్ గా 2034 వరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదు. పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 67% మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే 362 మంది లోక్సభలో, 164 మంది రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు పలకాల్సి ఉంటుంది. కానీ 543 సభ్యులున్న లోక్సభలో ఎన్డీఏకు 293, ఇండియా కూటమి 234 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఇక రాజ్యసభలో 245 సభ్యుల్లో ఎన్డీఏకు 125, మిగిలిన పార్టీలకు 88 మంది సభ్యుల బలం ఉంది. ఈ పరిస్థితులలో 2 సభల్లో బిల్లు ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. ఈ బిల్లు చట్టం అయితే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇవి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. కానీ 5 ఏళ్ల కాల పరిమితిలోగా అసెంబ్లీలో అధికార పార్టీ బలం తగ్గితే ఏమి చెయ్యాలన్నా దానిపై స్పష్టత లేదు. అలానే పార్లమెంట్ లో హంగ్ ఏర్పడి మధ్యలో ప్రభుత్వం కుప్పకూలితే మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉంటుందా? ఇప్పుడు అసెంబ్లీలో పరిస్థితి ఏమిటి? ప్రశ్నకు సమాధానం లేదు. ఇక జమిలీ ప్రస్తావన రాజ్యాంగంలో లేకపోవడం కూడా ఒక అవరోధమనే చెప్పాలి. అన్నింటికీ మించి జమిలీ ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా కొండను తవ్వి కనుక్కున్నది కాదు. స్వతంత్రానంతరం 1952, 1967లో దేశంలో జరిగినవి జమిలీ ఎన్నికలే. కనుక జమిలీ అంటూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న హడావుడి అసందర్భంగానే కనిపిస్తోంది. ఇక రాష్ట్రాలలో లేదా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై స్పష్టత లేకుండా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ చేస్తున్న హడావిడి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.